హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిల్మ్స్. నేను మీ హంస. వేలూరులో మాకు ఇది థర్డ్ డే. ఈరోజు కూడా మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంది. ఈరోజు మా కులదైవం దేవాలయానికి వెళ్తున్నాము. మా కులదైవం నడయమ్మన్. యాక్చువల్లీ ఈ దేవాలయానికి వెళ్ళాలంటే తిరువణ్ణామలై మాకు దగ్గర. అక్కడి నుంచి ఒక 35 to 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఎప్పుడు మేము అక్కడే దిగుతాం. కాకపోతే ఇప్పుడు కార్తీక మాసం అని మేము వేలూరులో దిగాం. ఎందుకంటే కార్తీక మాసం అంటే అరుణాచలంలో అసలు ఛాన్సే లేదు రూమ్స్ దొరికేది. వేలూరు నుంచి తిరువణ్ణామలై వెళ్ళే మార్గంలో మనకి ఫస్ట్ టోల్ ప్లాజా వాలం టోల్ ప్లాజా. ఇక్కడ 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఉదయం 9:36 ఈ టోల్ని క్రాస్ చేసాం. మేము మా హోటల్ నుంచి 8:56 బయలుదేరాం. వేలూరు నుంచి తిరువణ్ణామలై సుమారుగా మనకి 86 కిలోమీటర్లు. కర్ణాటక వాళ్ళకి ఎందుకు కూడా తప్ప నాకు అర్థం కాదు. వాళ్ళు కావేరీ నది మీద అన్ని డ్యాములు కట్టి పడేస్తున్నారు. ఆల్మట్టి ఒకటే ఉండేది యాక్చువల్లీ డ్యామ్. వాళ్ళు తమిళనాడు మీద కోపం వచ్చి ఎక్కడ నీళ్ళు అంటే ఆల్మట్టి నిండిపోయిందో వదలాల్సి వస్తుంది కదా. వేలూరు టు తిరువణ్ణామలై మనకి రెండో టోల్ గేట్ ఇది. ఈ టోల్ని ఎన్ఎం కరియాండల్ టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ కూడా 35 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ టోల్ని మేము 10:22 క్రాస్ చేసాం. గూగుల్ వాడు మాకు కింద నుంచి వెళ్ళమని చెప్తున్నాడు. యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ పైనుంచి దిగితే కరెక్ట్గా సేమ్ రూట్, మేము కింద నుంచి వెళ్తున్నాం, అంతే డిఫరెన్స్. మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. పైనుంచి చూస్తే అయిపోతుంది కదా. మళ్ళీ కొండ కనిపించదేమో అన్న ఎంతూసియాజంలో చెప్పినట్టున్నా, అంతేనా? మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తిరువణ్ణామలై మెడికల్ కాలేజ్. మన రైట్లో కనిపిస్తున్నది తిరువణ్ణామలై కొండ, అదే అరుణాచలం కొండ. నేషనల్ హైవే 77 తిరువణ్ణామలై, తిరుకోవలు, వెల్లుపురం, తిరుకోవలు, తిరువణ్ణామలై. ఏం చదువుతున్నావు, ఈ కథ కదా, ఏం చేస్తున్నావు, దీంట్లో 120 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఎండతో వర్షం సూర్య భగవాన్ ఇద్దరు పోటీ ఫైట్ చేస్తున్నారు. వెళ్ళిపోయింది చూడండి. నా భక్తితో 2 నిమిషాలు ఆగిపోయే బాబు, నేను మళ్ళీ కూర్చేసి వెళ్ళిపోతాను, కూల్ అవుతుంది, నువ్వు వెళ్ళి మళ్ళీ అప్పుడు వెళ్తున్నాడు. ఏం చేస్తున్నావు దేవుడు అట్లా పిలువగా వచ్చేస్తుంది, చెప్పు. వాట్ యు ఆర్ డూయింగ్? అమ్మా పాతియా ధ్వజస్తంభం ఆయన సిల్వా కూడా ధ్వజస్తంభం పైన సిల్వా ఉంది. కేరళ నుంచి నెంబర్కి ఇక్కడికి వచ్చేస్తున్నాడు, ధ్వజస్తంభాలు పెట్టుకున్నాడు. చెప్పలేం, పంచలోహంతో చేసి లోపల నవధాన్య నవరత్నాలు ఇవన్నీ వేసి పూజ చేసిన ఆశ్చర్యం లేదు. కేరళలో ఆల్రెడీ ఇలాగే పెట్టేస్తున్నారు, ఇప్పుడు తమిళనాడు కూడా స్టార్ట్ చేసేసారు. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఆగే వాళ్ళు ఆగట్లేదు. అట్లా వెళ్తూ ఉంది, ఎందుకంటే వీళ్ళు రూట్ నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. ఇంకా
ఇంకొక 10 జనరేషన్లు వెళ్తే మా నుంచే మీరు అన్ని నేర్చుకున్నారని చెప్తారు అనమాట. ఇక దీపం పెట్టడం అనేది మేమే నేర్పించామంటారు. ధ్వజస్తంభం అనేది మేమే కట్టేవాళ్ళం, మీరు కూడా కట్టేసుకున్నారు కాదు తిరుకో అదా கால் பைன பாரு தெரியுது பாரு கோபுரம் அண்ணாந்து பாரு தெரியுது அது அங்க இருக்கு அதுதான் நிறுத்திட்டே இருக்கு హలో అగోండి ఇక్కడ కనిపిస్తుంది, బాగానే కనిపిస్తుంది. త్రిచి నుంచి శ్రీరంగం కూడా అలా కనిపిస్తుంది. 108 దివ్య దేశాల్లో ఒక దేశం అది. ఓ అయితే ఇవాళ రష్ ఉంటుంది ఆ టెంపుల్ ఫుల్. తులసి కళ్యాణం అవి చేస్తారు. ఈ ఊరు చేస్తారు చేయరు అన్ని చోట్ల తులసి కళ్యాణం. அவர் எழுந்திருக்கார்ல நேத்தி தான் நம்ம நேத்தில இது பார்த்தமே அங்க அபிஷேகம் பண்ணிட்டு இருக்காரு. అటు నుంచి యాక్చువల్లీ మనం స్ట్రైట్ గా రాకుండా అట్లా ఉల్లంఘనంత పెరుమాళ రౌండ్ కొట్టుకొచ్చాం. దేవుడు மணியா 11:30 அப்புறம் அப்படின்னா கோவில் திறந்துருக்குமா? எந்த கோவில்? உலகளந்தபெருமாள் கோவில். அவரை ஒரு ரவுண்ட் அடிச்சு வந்திருக்கோம் நம்ம இப்போ. அப்படியே? அப்புறம் என்ன அப்புறம்? கிருஷ்ணரை சுத்திட்டு வந்தாச்சு பங்களாதேஷ்ல. இது రోడ్ ఇక్కడ పొలం చేసేసారు వాటర్. అదే పింక్ కలర్ మట్టి ఉంది కదా అది ఇది వాటర్ ఉండాలన్నమాట వీళ్ళు ఎక్స్పెక్టింగ్. మధ్యలో కొంచెం వాటర్. తమిళనాడులో చాలా నడయమ్మన్ దేవాలయాలు ఉంటాయి కాబట్టి మాది మేయూర్లో ఒక ప్రాంతంలో ఉంటుంది. అయితే మేము గూగుల్ మ్యాప్స్లో మేయూర్ అని కొట్టగానే ఈ దేవాలయానికి తీసుకొచ్చింది. ఇది మా దేవాలయం కాదు. సరే వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ కూడా పోతురాజుని చూసేసి వెళ్తున్నాము. నడయమ్మన్ అంటే దుర్గాదేవి తల్లి. ఊరికే వెళ్ళిపోయాము. దేవి ఏదో రుణం ఉన్నట్టుంది, గాలి పీల్చిన రుణం. మనం పీల్చే ప్రతి గాలి వాయువు కూడా మన రుణం బట్టే. ఇప్పుడు మీ డాడీ ఉన్నారు బద్రీనాథ్ లో లాస్ట్ వాయువు అనమాట ఆయన. కారు ఆయన దర్శనం చేయించాలనిపించింది ఆ టోరా లాగా. నేను తప్పు పని చేశాను యాక్చువల్లీ. ఆయన మా గ్రూప్ ఉంది కదా దేవుడి గ్రూప్, దాంట్లో స్టోర్ చేసి పెట్టాడు. అది కాకుండా నేను నుట్టి మెయ్యూరు అని కొట్టేసి వచ్చేసాను. ఇది రివర్స్ బ్యాక్ రూట్. ఇది ఆయన వచ్చే రూట్, ఇదే రూటే బుట్టి. మనం వచ్చేది ఫస్ట్ టైం ఒక్కటే మనం అక్కడి నుంచి వచ్చాము. అక్కడికి వచ్చేసరికి మనము సరిగా ఇది లేదు, ఒకేసారి అక్కడి నుంచి వచ్చాము. ముస్లిమే పూజారు వచ్చిన ఇవ్వండి బట్టలు. దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా పూజారి రాలేదు. ఇది మా కులదైవం దేవాలయం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం ఇక్కడికి. తిరువణామలై వచ్చి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఎక్కడ వచ్చారండి? పన్నికు ఏం పన్నికుంతో అన్ని పన్నికు. మేము అమ్మవారికి అని చెప్పి నెయ్యి, గంధం, అలంకరణకి యూజ్ చేస్తుంటారు కదా, సాంబ్రాణి, ఇవన్నీ కూడా తీసుకొచ్చాము. పసుపు, కుంకుమ, ఒత్తులు, నూనె ఇవన్నీ తీసుకొచ్చాం. దేవాలయంకి వచ్చినప్పుడల్లా ఇచ్చేసి వెళ్తూ ఉంటాం. ఈ కర్టెన్ కూడా మేమే తీసుకొచ్చాము ఈసారి. కరెక్ట్గా ఫిట్ అయింది. సూపర్గా సరిపోయింది బేబీ కదా. సరిపోతుందేమో. సరిపోయింది, ఎగ్జాక్ట్ సరిపోయింది.
ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం అలాగే అమావాస్య, పౌర్ణమికి కంపల్సరీగా అభిషేకాలు, అలంకరణలు చేస్తూ ఉంటారు. ఉట్టి రోజుల్లో ఎవరైనా భక్తులు వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు స్పెషల్గా అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా మిగతా రోజుల్లో అయితే రోజువారీ పూజలు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటారు పూజారి గారు వచ్చి. ఇప్పుడు ఈ దేవాలయాన్ని కూడా రెనోవేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మాకు యాక్చువల్లీ ఎప్పుడు వచ్చే పూజారి స్వర్ణరాజ్ అని ఆయన ఉండేవారు. ఆయన రాలేదు ఈసారి. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మనో ఎవరో పోయారట. సో 10 రోజు మైలు ఉంటుందని వేరే ఆయన్ని పంపించారు. అమ్మవారు చాలా అందంగా ఉంటారు, కళగా ఉంటారు. అయితే ఇప్పుడు పూజ చేస్తున్నారు చూడండి, ఈయన ఎంత బాగా అలంకరిస్తారంటే దేవిని, నాకు చాలా బాగా నచ్చింది ఈయన అలంకరణ. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో, అసలు లైవ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంత బాగా అలంకరించాడు ఇప్పుడు వచ్చిన ఆయన. దుర్గా దేవి శరణ జయ జయ దేవి దుర్గా దేవి బాల దుర్గా దేవి శరణ జయ జయ దేవి దుర్గా దేవి సింహవాగిని సింహరూపిణి దుర్గాదేవి శరణ సింహవాగిని సింహరూపిణి దుర్గాదేవి శరణ జయ జయ దేవి దుర్గాదేవి శరణ గణగ దుర్గాదేవి శరణ జయ జయ దేవి దుర్గాదేవి బాల దుర్గా అదే వచ్చింది రికార్డ్ అయితే ఒక కూతురు వాళ్ళ కూతురా ఆరోగ్యం ఎలా ఉంది అని అడగాల్సింది. ఇంజెక్షన్ వేసుకొని వచ్చాడంట. ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఇక్కడ ఉంది ఒక చిన్న దేవాలయం. ఇక్కడున్న అమ్మవారు పెరియాండవన్ అంటారు. ఈవిడ ఊరికి అవతల ఉంటుంది. ఊరిని కాపాడే గ్రామదేవత అంటారు చూడండి, ఈవిడ. ఇప్పుడు కారులో ఎక్కుతున్నారు చూడండి, ఈయనకి 84 ఏళ్ళు 85 ఏళ్ళు ఉంటాయి. ఈయనే ఇక్కడ పూజారి అనమాట ఈ గ్రామదేవతకి. ఈయన బ్రాహ్మిన్స్ కాదు, కానీ ఎంత డెడికేటెడ్గా పూజ చేస్తారంటే చాలా బాగా చేస్తారు. ఆయనకి చెవులు వినిపించవు, కళ్ళు సరిగ్గా కనిపించవు, అయినా కూడా పూజలో ఎక్కడ లోపం జరగదు. మనం కూడా యాక్టివ్గా ఉండం, అంత యాక్టివ్గా ఉంటారు. చాలా మంచి వ్యక్తి. నా లైఫ్లో చూసిన మంచి వ్యక్తి అంటే ఈయన. అస్సలు కల్మషం అనేది లేదు, కుతంత్రం అనేది లేదు. చాలా అంటే చాలా మంచి ఆయన. మేము వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయికి ఏదైనా ఇవ్వాలి అని చెప్పి ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయనకున్నంతలో పల్లీలో, మొక్కజొన్న పొత్తో, ఏవో ఒకటి అట్టిపళ్ళు ఏవో ఒకటి తెచ్చిస్తూ ఉంటాడు ఆయన. సీజన్ టైంలో వస్తే పల్లీలో ఏదో ఒకటి ఇస్తాను, పిల్లలు ఏమి ఇవ్వడానికి లేదని అంటారు.
నాకు బాగా నచ్చిన వ్యక్తుల్లో ఈయనొకరు. 30 కిలోమీటర్లు కదా తిరువణ్ణామలై. పూరి పురి పూరి పూరి అదొక విలేజా? టీయా? అదుముటి ఒక గ్యాప్ ఇవ్వ కొంచెము. ఓకే. మరమరాలు ఓ టైప్ పేలాలా? పేలాలు. మేమైతే తిరువణ్ణామలై వెళ్దాం అనుకున్నాము. అయితే ఫుల్ రష్ ఉండడం వలన మేము అవుట్ సైడ్ నుంచే చూస్తున్నాము. చిన్నప్పుడు అంటే క్రౌడ్స్లో అక్కడ చూసేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే అసలు ఆ క్రౌడ్ ఉంటే తట్టుకోలేకపోతున్నాం. అందుకే దూరం నుంచే, ఎందుకంటే ఇప్పుడున్న కార్తీక మాసానికి ప్లస్ ఇంకొక 2-3 డేస్లో కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కృత్తికా దీపం వెలిగిస్తారు కొండపైన. ఫుల్ అంటే ఫుల్ రష్, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామే ఉంటుంది. అరుణాచలం దర్శించుకోకపోయినా స్వామివారిని గోపుర దర్శనం చేసుకున్నాము దూరం నుంచి. అలాగే అరుణాచలం కొండని కూడా చూసుకున్నాము, దర్శించుకున్నాము. ఎవ్రీ టైం మేము నడయమ్మన్ దేవాలయానికి వచ్చినప్పుడల్లా కంపల్సరీగా మేము అరుణాచలం వచ్చి అరుణాచలంలోనే స్టే తీసుకుని స్వామివారిని దర్శించుకుని మంచిగా పూజలు అవన్నీ చేసుకుని అప్పుడు నడయమ్మన్ దేవాలయానికి వెళ్ళేవాళ్ళం. ఈసారి కుదరలేదు కార్తీక మాసం వలన. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా స్వామివారు అయితే మా చెయ్యి వదలలేదు. మాకు దూరం నుంచే గిరి ప్రదక్షిణ కొండ ఉంది కదా, ఆ కొండ పైన సన్సెట్ చూడండి, స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇలా ఈరోజైతే మేము కొండనే స్వామివారిగా తలచి దూరం నుంచే దండం పెట్టుకున్నాము. కార్తీక మాసం ఈరోజు చిలుకు ద్వాదశి, తులసి కళ్యాణం రోజు స్వామివారిని ఇలా దర్శించుకున్నాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇక్కడ పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ చాలా అదృష్టవంతులే. రోజు ఆ కొండని చూసుకుంటూ స్వామివారిని కొండ రూపంలో చూసుకుంటూ దర్శించుకుంటూ ఎంత అదృష్టవంతులో చూడండి, మాటల్లో చెప్పలేము. అరుణాచలంలో ఇంత అద్భుతంగా సన్సెట్ చూస్తానని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. దేవుడి దయ ఇది ప్యూర్లీ. దగ్గరికి రాలేకపోయినా స్వామివారిని దర్శించుకోవడానికి మాకు దూరం నుంచే ఆయన ఇంత అదృష్టాన్ని ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగుంది చూడండి సీనిక్గా సన్సెట్. ఇప్పుడు మనం చూస్తున్నదే అరుణాచలం కొండ. లైట్ కనిపిస్తుంది. At the next junction, bear right. ఓకే అదే బేబీ, కొంచెం మంచి ప్లేస్ చూసుకుని పెట్టుకుంది. ఇదిగో ఇది ఉంది కదా, అవును బేబీ, ముంగటికి వెళ్తే ఉంటుంది అది. లేకపోయినా పర్లేదు, ఏదో ఒక మంచి ప్లేస్. ఇలా మేము కొంచెం దూరం ప్రయాణించి అరుణాచలం ఎంట్రీ బోర్డు ఉంటుంది కదా, స్వాగతం బోర్డు ఆర్చ్, అక్కడి నుంచి మేము పక్కనే ఒక చిన్న దేవాలయం ఉంది, అక్కడ దీపాలు పెడుతున్నాం శివాలయంలో. ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం అరుణాచలేశ్వరాయ నమః. నైవేద్యం పెట్టు. పెట్టి ధూపం చూపించు, నందికి కూడా చూపించు, ధూపం చూపించు నందికి కూడా. మేము 1 lakh ఒత్తులు తీసుకుని వచ్చుకున్నాం హైదరాబాద్ నుంచి. సో అవి వెలిగిస్తున్నాము. ఇక్కడ నేను మా సంతోష్ వెలిగించాము. మా అత్తయ్య గారు కూడా ఇక్కడ వెలిగించాలి యాక్చువల్లీ, కాకపోతే అక్కడ దేవీ టెంపుల్ చూసారట, ఆతృతతో తీసుకెళ్ళిపోయి అక్కడ వెలిగించుకుంటానే అక్కడికి వెళ్ళిపోయారు. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈరోజు అంత పవిత్రమైన రోజు. మేము ఇక్కడ అరుణాచలం దగ్గర శివాలయంలో 1,00,000 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తున్నాం. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? ఆ స్వామివారు జ్యోతి స్వరూపం. ఆ జ్యోతిని మేము ఇక్కడ వెలిగించడానికి మాకు అదృష్టాన్ని కల్పించినందుకు సదా ఆయనకు రుణపడి ఉంటాం. ఇట్లా గుళ్ళల్లో మనం వెలిగించినప్పుడు కొంచెం వెలిగి ఆ నిధనం అయ్యేంత వరకు ఉండడం బెస్ట్, లేకపోతే ఆ పక్కన ఏమైనా అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మేము వెయిట్ చేస్తున్నాము కొంచెం నిధనం అయ్యేంత వరకు ఉందామని. సేమ్ అయ్యప్ప దీక్ష ఎట్లాగో అట్లాగే ఒక పూటే. ఇక్కడ తిరువణ్ణామలైలో లోకల్స్ అందరూ దీక్ష తీసుకుంటారట ఈ నెల రోజుల పాటు కార్తీక మాసం అంతా. సో వాళ్ళు ఒక స్పెషల్ డ్రెస్ వేసుకుని రోజు మనకి అయ్యప్ప స్వామికి దీక్ష ఎట్లా చేస్తారో అలాగే చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇలా ఈ కార్తీక మాసంలో ఆ జ్యోతి స్వరూపుడైన అరుణాచలేశ్వరుని దర్శనం ఇలా జరిగింది మాకు.
దీపం వెలిగించగలిగాం. అది మా అదృష్టం కింద భావిస్తున్నాం మేమైతే. స్వామి అది వేరే అంటే అది వేరే ఎవరో స్వామి కదా. అదే బేబీ నేను అంటుంది ఇదే మెయిన్ టెంపుల్. లైట్లు ఉంటాయి, దీపాలు ఇవన్నీ వెలిగించుకుని మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అరుణాచలం కొండ కనిపిస్తుంది. సరే ఒకసారి దర్శించుకుందామని చెప్పి మేము దిగి రోడ్డు మీదనే సాష్టాంగ నమస్కారం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నాం. ఇప్పుడు వేలూరు వెళ్తున్నాం. ఆ రూట్లో మనకి రిటర్న్ జర్నీలో మనకి ఫస్ట్ టోల్ ప్లాజా ఇది ఎన్ఎం కరియాండల్ టోల్ ప్లాజా. ఇక్కడ 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే సేమ్ డే రిటర్న్ కాబట్టి. ఈ టోల్ని మేము రాత్రి 7:16 క్రాస్ చేసాం. ఈ జర్నీలో రెండవ టోల్ ప్లాజా వాలం టోల్ ప్లాజా. ఇక్కడ కూడా 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు, ఎందుకంటే సేమ్ డే రిటర్న్ కాబట్టి. ఈ టోల్ని మేము రాత్రి 8:36 క్రాస్ చేసాం. ఫైనల్గా మా కులదైవం దర్శనం అలాగే అరుణాచలేశ్వరుని దగ్గర దీపం వెలిగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం. ఈరోజు నడయమ్మన్ టెంపుల్ దగ్గర మాకు ప్రసాదం అవి ఇస్తారు, ఎందుకంటే స్పెషల్గా పూజ చేయించుకుంటాం కాబట్టి. సో డిన్నర్ అవసరం లేదు నైట్.